హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో ఇవాళ మరి ఏ థీమ్తో వచ్చేసావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఫాలో అవుతూ ఉన్నారు. జీరో కార్బ్ డైట్ అని, జీరో ఆయిల్ డైట్ అని, కీటో డైట్ అని. కాకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ ఏంటంటే మనకు చక్కటి రిజల్ట్స్తో పాటు టైమింగ్ అనేది చక్కగా మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు ఒక 16 hours ఫాస్టింగ్లో ఉండి 8 hours మాత్రమే ఫుడ్ తీసుకోవాలి. సో ఇలా ఈ టైం గ్యాప్ మెయింటైన్ చేస్తే ఆ 16 hours పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళకి ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ చక్కగా అవుతారు. ఓకే, సో థీమ్ అయితే చాలా బాగుంది. మరి దీనికి తగ్గ రెసిపీస్ ఏ రెసిపీస్తో వచ్చేసావు? సో ఇందులో మనం ఓన్లీ 8 hours తీసుకోవాలి కాబట్టి ఆ 8 hours తీసుకునే మీల్స్లోనే మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకునేటట్టుగా ఉండాలి. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీన్స్ అవకాడో రోల్స్. ఓకే, సో నేమ్లోనే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. మరి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా నాకు బీన్స్ అయితే కనిపిస్తున్నాయి పల్లవి, అలాగే చక్కగా స్వీట్ కార్న్ కూడా ఉంది. అండ్ ఒక పిండి తెచ్చేసావు కదా, మరి ఏం పిండి? సో ఈ పిండి వచ్చేసి గోధుమ పిండి. మనం ఏదైతే రోల్స్ అని చెప్పామో రోల్స్ కూడా మనం ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే, సో బయట చేసేవన్నీ కూడా మనకి యూజువల్లీ మైదా పిండితో చేసేస్తూ ఉంటారు. సో చక్కగా మనం హెల్తీగా గోధుమ పిండితో చేసుకోబోతున్నాం. అవును. ఓకే, సో ఫస్ట్ మనం వీటిని సార్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే సో పాన్ మనం షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, ఓకే పల్లవి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్, నెక్స్ట్ మనం వెల్లిపాయలు కూడా వేసేద్దాం. ఓకే, సో వెల్లుల్లి, ఇందులోనే గుండు మినపప్పు కూడా. ఓకే, సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్కే మనకు చక్కటి సువాసన అయితే వస్తుంది. ఎస్, అవును. సో నెక్స్ట్ మనం ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోతాయి. ఓకే పల్లవి, సో ఆనియన్స్ కూడా చక్కగా రెడీ అయిపోతున్నాయి కదా. యా, నెక్స్ట్ మనం టమాటోస్ కూడా వేసేద్దాం. అలాగే, ఆల్ కలర్ బెల్ పెప్పర్స్ కూడా వేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ రెడ్ బెల్ పెప్పర్. సో చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట. యా, ఆ తర్వాత ఎల్లో బెల్ పెప్పర్. ఓకే, నెక్స్ట్ గ్రీన్ బెల్ పెప్పర్ కూడా. సో చాలా కలర్ఫుల్గా నిండుగా అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా వేసేద్దాం. స్వీట్ కార్న్ కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసాము. ఓకే, సో బాయిల్ చేసినందువల్ల చక్కగా మనకి పఫ్డ్ లుక్ అయితే వచ్చేసాయి. యా, నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన కిడ్నీ బీన్స్ కూడా వేసేస్తున్నాను. ఓకే, సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాం ఫైనల్లీ. అలాగే ఇంకో స్పూన్. సో ఫస్ట్ కొంచెం సాల్ట్, మిక్స్డ్ హర్బ్స్ కూడా. ఓకే, మనకి మిక్స్డ్ హర్బ్స్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. యా, ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఓకే, సో అది అలా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము పిండి కలిపేసుకొని పెట్టేసుకుందాం. అలాగే ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులోనే కొంచెం గోధుమ పిండి, కొంచెం నీళ్లు కావాలా? యా, కొన్ని వాటర్ కూడా ఇందులో. ఓకే, సో గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, ఇలా మనం పిండిలన్నీ కూడా
కొంచెం చేంజ్ చేస్తూ యూస్ చేయాలి. అండ్ అలాగే సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ కిడ్నీ బీన్స్ యూస్ చేసాం. అవును. ఇదే ప్లేస్ లో సోయా బీన్స్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇంకేదైనా వెజెస్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో మనకి ఇది బ్రేక్ఫాస్ట్ గా అండ్ ఆల్సో మనకి డిన్నర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. యా, డిన్నర్ గా కూడా యూస్ చేయొచ్చు. సో ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఓకే. యా, సో మన పిండి కూడా రెడీ అయిపోయింది. సో ఈ పిండిని ఏమైనా నానబెట్టుకోవాలా లేకపోతే డైరెక్ట్ గా మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం చపాతీస్ చేసేసుకోవచ్చు. ఓకే. సో చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుంటావా? యా, అవును. ఓకే. సో ఇంకా అది మనకు వేగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. సో నేను దీన్ని ఇప్పుడు చపాతీ లాగా చేసేసుకుంటాను. మీరు అందులోపు ప్యాన్ ఎక్స్చేంజ్ చేసి ప్యాన్ కూడా హీట్ చేసేయండి, తవాని. సో మనకి ఎక్కువగా రోల్స్ అంటే మైదా పిండితో ఎక్కువ చేసుకుంటారు కదా, మనం ఇలా గోధుమ పిండితో కానీ మల్టీ మిల్లెట్స్ పిండితో కూడా చేసుకోవచ్చు. సో ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు చపాతీని కూడా కాల్చేసుకుందాం. అలాగే. మరి ఇప్పుడు సర్వ్ చేసుకుందామా? యా, చపాతీ మనం ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే. ఓకే. సో ఇప్పుడు దీనికి మనము అవకాడో పేస్ట్ కూడా వైప్ చేసేద్దాం. ఓకే. సో చంక్స్ గా కూడా తీసుకోవచ్చు కదా? యా, చంక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఆ స్టఫ్ కూడా పెట్టేసుకుందాం. అలాగే. ఇక్కడ మిడిల్. సో ఇంకా దీన్ని మనం రోల్ చేసేసుకుందాం మెల్లిగా. సో ఇప్పుడు మనం దీన్ని నైఫ్ తో కట్ చేసుకుందాం. అలాగే. నైఫ్ ఒకటి. ఓకే అమూల్య, బీన్స్ అవకాడో రోల్స్ రెడీ అయిపోయాయి. ఓకే పల్లవి. సో చూసారు కదండి, బీన్స్ అవకాడో రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బీన్స్ అవకాడో రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 8, మినప్పప్పు 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మిక్స్డ్ హర్బ్స్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, ఉప్పు సరిపడా, గోధుమ పిండి 1 కప్పు, అవకాడో 1. బీన్స్ అవకాడో రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మగ్గాక అందులో టమాటో ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, ఉడికించిన కిడ్నీ బీన్స్, సరిపడా ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకొని ఒక చిన్న ఉండలాగా తీసుకొని చపాతీ పీట పైన వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న రోటీని తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ చపాతీపై అవకాడో పేస్ట్ రాసి వేయించుకున్న బీన్స్ మిశ్రమాన్ని పైన వేసి రోల్లాగా చేసి మధ్యకు కట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బీన్స్ అవకాడో రోల్స్ రెడీ. సో చూసారు కదండి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. సో పల్లవి, మరి ఇప్పుడు టెస్టింగ్ టైం. ఓకే.
సో చాలా బాగుంది. సో ఆ బీన్స్ ఫ్లేవర్ అయితే చక్కగా తెలుస్తుంది. అలాగే అవకాడో కూడా రాసావు, దానివల్ల కూడా ఫ్లేవర్ ఎన్హాన్స్ అయింది. సో ఓవరాల్గా అయితే సూపర్ అని అయితే చెప్తాను పల్లవి. యా, సో మనం ఆ సాట్ చేసుకుంది ఎక్కువగా స్పైసెస్ కూడా వేయలేదు, జస్ట్ మిక్స్డ్ హర్బ్స్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ విత్ సమ్ సాల్ట్ వేసాము. అవును. సో ఆ టేస్ట్, ఆ మైల్డ్ అనేది చాలా చక్కగా సూతనింగ్ గా కూడా ఉంది. అవును. సో పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. అండ్ అలాగే ఎవరికైతే మౌత్ అల్సర్స్ ఉంటాయో, అంటే స్పైస్ ని ఎక్కువగా టాలరేట్ చేయలేరో, వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అవును. సో ఈ రెసిపీ అయితే అద్భుతంగా ఉంది. మరి మన నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పెరుగు పచ్చడి. ఓకే, సో ఉల్లిపాయ పెరుగు పచ్చడి. సో పెరుగు పచ్చడి అంటేగానే మనం కామన్గా మనకి పులావ్లోకి అలా వాడుకుంటూ ఉంటాం కదా. సో ఈసారి ఈ రెసిపీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అలాగే మనకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనకి పచ్చిమిర్చి అండ్ ఆల్సో కొత్తిమీర, అలాంటి మనకి చాలా ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇందులో పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అది ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకుందాం. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ముందుగా ధనియాలు. ఓకే. తర్వాత నువ్వులు కూడా వేసేద్దాం. ఓకే. నెక్స్ట్ పల్లీలు. సో ఇవన్నీ కూడా మనకి షాలో ఫ్రై సరిపోతుంది. యా, షాలో ఫ్రై సరిపోతుంది. అలాగే వెల్లుల్లి కూడా. సో ఇవన్నీ కూడా మనకి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. యా, సరిపోతుంది. అందులో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే. సో ఓకే, ఇది కొంచెం చల్లార్చాలి. ఇది పక్కన పెట్టేసుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు కూడా కలిపేసుకుందాం, కొంచెం వాటర్ వేసేసుకుందాం. అలాగే. ఓకేనా? ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో పెరుగు వేసేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అలాగే. యా, సరిపోతుంది. సో పెరుగు పచ్చడి అంటే మనకు కొంచెం జారుడుగానే తింటూ అలవాటుగా ఉంటుంది యా, కదా. అవును. అలాగే ఇంకొక స్పూన్ ఇందులో మనం సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం సాల్ట్. సో కొంచెం ఇలా లైట్గా మజ్జిగలా చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. అలాగే. సో ఇది చల్లారిపోయింది. ఇందులోనే మనము కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకుందాం. సో కొబ్బరి తురుము వేయటం అనేది చాలా వెరైటీగా ఉంది. ఎస్, అవును. సో ఇది మోస్ట్లీ నార్త్ సైడ్ ఎక్కువగా వేసుకుంటారనమాట. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకు ఫ్లేవర్ ఇంకొంచెం తెలుస్తుంది. దాంతో పాటు మన పేస్ట్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ గా కూడా ఉంటుంది. ఓకే. ఇది ఇంకా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. రెడీ అయిపోయింది కదా. యా, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్, సో అది కొంచెం నూనె వేడెక్కాక మనం ఫస్ట్ పోపు వేసేసుకుందాం అనమాట. ఓకే. సో ఇంకొక స్పూన్ ఆవాలు. ఓకే. నెక్స్ట్ జీలకర్ర కూడా.
అండ్ కొంచెం అల్లం కూడా. అలాగే ఇవి కూడా మనం ముక్కలుగానే తీసుకున్నాం. యా, ఇవి కూడా ముక్కలుగానే తీసుకుంటున్నాం. నెక్స్ట్ కరివేపాకు. సో ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. నెక్స్ట్ స్పైసెస్ అన్ని కూడా వేసేసుకుందాం. ఓకే. సో ఆనియన్స్ వచ్చేసి మనకు కొంచెం రాగానే ఉండాలి, ఎక్కువగా కూడా కుక్ అవ్వకూడదు. ఓకే. సో కొంచెం పసుపు. అవి అలా పెరుగు పచ్చట్ల తగులుతూ ఉన్నప్పుడే వాటి టేస్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది. అవును. కొంచెం కారం. ఓకే. అలాగే కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం పెరుగులో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువే వేసుకుంటున్నాము. అవును. ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా. సో దీనివల్లే మనకు టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఓకే. సో ఒకసారి మనకి వేయించేసుకుంటే కూడా పచ్చివాసన అంతా కూడా పోయినట్లుగా అవుతుంది కదా. ఎస్, అవును. సో పల్లవి చక్కగా ఇది వేగిపోయింది, స్టవ్ కూడా ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం ఏదైతే మిక్స్ చేసేసుకున్నామో ఉల్లిపాయల్ని, అది మన పెరుగులో మిక్స్ చేసేసుకుందాం. అలాగే. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఓకే. చక్కగా మిక్సీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో అయిపోయినట్టేనా పల్లవి? యా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. అలాగే. ఓకే. సో మరి అయిపోయినట్టే కదా. యా మూల్య, ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి, ఉల్లిపాయ పెరుగు పచ్చడి చాలా యమ్మీగా కనిపిస్తోంది అండ్ ఆల్సో చాలా ఫ్లేవరబుల్గా కూడా ఉందండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకు. ఉల్లిపాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, అల్లం తురుము 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఉల్లిపాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ధనియాలు, నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొబ్బరి తురుము వేసి చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి వేగాక కలిపి పెట్టుకున్న పెరుగులో ఈ మిశ్రమాన్ని వేసి కొత్తిమీర కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెడీ. సో కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసుకున్నాం కదా. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే.
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా పెరుగు పచ్చడి ఇంత బాగుంటుందా అనిపించేలా ఉంది పల్లవి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మన మసాలా పట్టుకున్నాం, అవన్నీ కూడా నాకు చాలా బాగా తెలుస్తున్నాయి. సో రెండే చక్కటి రెసిపీస్ అయితే పరిచయం చేసావు. మరి వీటికి గల న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీన్స్ అవకాడో రోల్స్. సో బీన్స్లో మనం ఇక్కడ కిడ్నీ బీన్స్ యూస్ చేసాము. ఇందులో మనకు ఫైబర్ అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వైటమిన్స్లో వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పెరుగు పచ్చడి. ఉల్లిపాయలో మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది, బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు ఇందులో మనకు యాంటీ బ్యాక్టీరియా అండ్ అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరికైతే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో వాళ్ళు కూడా ఉల్లిపాయని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో చాలా బాగా చెప్పావు పల్లవి. అండ్ ఇంగ్రీడియంట్స్ అలాగే మనకి రెసిపీస్ రెండూ కూడా చాలా హెల్తీగా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. 2 చక్కటి హెల్తీ రెసిపీస్ అయితే చూసేసాం. మరి మరొక ఎపిసోడ్లో మరొక చక్కటి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్ బాయ్.